నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు అయితే జరుగుతూ ఉన్నాయి. కల్వకుంట్ల కుటుంబంలో కొంత ఆధిపత్య పోరు పెరిగింది. కల్వకుంట్ల కవిత జాగృతిని కొంత బలంగా మారుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మాట్లాడదాం తాజా రాజకీయాలతో పాటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, ఉద్యమకారుల పాత్ర కావచ్చు, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కావచ్చు. సో రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నేత ఇంద్రశోభన్ గారు ఉన్నారు. సో ఇంద్రశోభన్ గారు మొదట్లో కల్వకుంట్ల కవిత గురించి మాట్లాడదాం. ఇలా జూన్ 2న సామాజిక తెలంగాణ అంటూ ఒక ఎజెండాతో ముందుకు రాబోతున్న ప్రచారం నిన్న మొన్న దాకా జరిగింది. బట్ ఇవాళకైతే ఎటువంటి సపోర్ట్ లేదు. సో ఎట్లా చూస్తారు కల్వకుంట్ల కవిత ఫ్యామిలీ ఇష్యూని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నా అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. 10 సంవత్సరాల అధికారంలో ఉన్ననాడు సామాజిక తెలంగాణ గుర్తురాలే, భౌగోళిక తెలంగాణ ఆ రోజు గుర్తురాలే. మరి ఇవాళ నీకు అధికారం కోల్పోగానే నీ అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్న చెప్పుకోవడం కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల సింపతి కోసం, నీ లిక్కర్ దందా లిక్కర్ అని పేరు పొడగొట్టుకోవడం కోసం ఇలాంటి డ్రామాలు ఆడితే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ మేకవన్న పుని లెక్క, ఇవాళ ఊసరి విల్లి లెక్క మీ రంగులు మారుస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ కూడా మిమ్మల్ని నమ్మరు. ముఖ్యంగా ఆమె సామాజిక తెలంగాణ గురించి మాట్లాడినారు కదా, ఆమె ఆఫీసు ఓపెన్ చేసినాడు చాకలైలమ్మ బొమ్మ ఎందుకు లేదు? చాకలైలమ్మ ఎవరు? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతి ఆడబిడ్డ పట్ల ఒక పోరాట స్ఫూర్తి నింపిన మహిళ, ఒక బీసీ మహిళ, కింది వర్గాల నుంచి వచ్చినటువంటి మహిళ. మరి బీసీల కోసం మీరు మాట్లాడుతున్నాను చెప్తున్నారు కదా, అంటే చాకలైలమ్మ దొరల మీద, దొరల పెత్తన్న మీద, భూస్వాముల మీద పోరాటం చేసింది కాబట్టి, నువ్వు దొరబిడ్డవు, దొరసానివి కాబట్టి ఇవాళ చాకలైలమ్మ బొమ్మ పెట్టలేదని నేను చెప్తున్నా. కాబట్టి నీ యొక్క నైజంలోనే, నీ యొక్క డిఎన్ఏలోనే అది లేనప్పుడు మా వర్గాల కోసం సామాజిక తెలంగాణ డ్రామాలు ఆడితే ఎవరు నమ్ముతారు మీ డ్రామాలని అడుగుతున్నాను నేను. కాబట్టి కవిత గారి యొక్క మాటలు అవి కేవలం నీటి మూటలుగానే మిగులుతాయి. ఇవాళ అయ్య పిలిచి మంచి పదవి ఇవ్వగానే ఇవన్నీ బంద్ చేసి మళ్ళీ అయ్య సంకన చేరిపోతుంది. కవితమ్మ ఎప్పుడూ కూడా ఆమె అవకాశ రాజకీయాల కోసం కేసీఆర్ కుటుంబంలో ఒక డ్రామా నడుస్తుంది తప్ప అంతకుమించి ఏమీ లేదు. ఎట్లా చూస్తారు తెలంగాణ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని? కొంతమంది ఇక్కడ కళాకారులు, ఉద్యమకారులు అంటున్నారు గత ప్రభుత్వం ఎట్లా పట్టించుకోవాలి, ఈ ప్రభుత్వం 15 నెలలు అయింది, మరి ఉద్యమకారులకు జాగ అన్నది, ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు అన్నది ఇంతవరకు ఊసలేదని అంటున్నారు. ఏం చెప్తారు? మీరు ప్రభుత్వంలో ఉన్నారు, పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 20 నెలలు అవుతుంది. తప్పకుండా వాళ్ళ కోసము, వాళ్ళకి చెప్పినటువంటి మాట కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. వాళ్ళకు జాగలు ఇస్తామని చెప్పినారు. 100% అది మొదలవుతుంది, చేస్తారు. కేసీఆర్ లెక్క ఇచ్చిన మాట తప్పే రకము రేవంత్ రెడ్డి గారిది కాదు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి తత్వం రేవంత్ రెడ్డి గారిది. 100% ఇవాళ ఆ కుటుంబాల కోసం నిలబడతాం, చేస్తాం. ఇంత ముందుకు కోదండరాం సార్ కూడా మాట్లాడుతూ డెఫినెట్గా ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నాం, 100% మేము చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది. బట్ మన దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ నేపథ్యంలో, మన దగ్గర ఉన్నటువంటి కొన్ని విధానాల పట్ల కొంత ఆలస్యం జరగవచ్చు. కానీ డెఫినెట్గా వాళ్ళకి న్యాయం చేస్తామన్న నమ్మకం, న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది, చేస్తారన్న నమ్మకం కూడా రేవంత్ రెడ్డి గారి పైన ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో సమస్యలకు సొల్యూషన్లు దొరుకుతా ఉన్నాయి. ఎందుకంటే చాలా వరకు ప్రజావాణి అని చెప్తా ఉన్నారు, ఇక్కడ మంత్రులతో ముఖాముఖి అంటున్నారు, అనేకమైనటువంటి సమస్యలతో ప్రజలు వస్తున్నారు. సమస్యలకు ఎక్కడైనా సొల్యూషన్ చూపిస్తారా కానీ కానీ ఉద్యోగస్తులకు కానీ? 100% అలాంటి సమస్యలకు సొల్యూషన్ దొరికిన దాంట్లో నా దగ్గర ఉన్నటువంటి ఒక ఎవిడెన్స్ ఇవాళ ఈ సమాజం ముందు ఆవిర్భావ దినోత్సవం నాడు అమరవీరుల సాక్షిగా చెప్పదలుచుకున్నా. ఇవాళ సోదరులు జిహెచ్ఎంసీకి సంబంధించి జేఏసీ కన్వీనర్గా ఉన్నారు. అలాగే ఈ సోదరులు జిహెచ్ఎంకి సంబంధించి సెక్రటరీగా జగదీష్ గారు ఉన్నారు. సో ఆ సోదరులు ఉన్నటువంటి వాళ్ళు కూడా, అంటే వీళ్ళంతా కూడా జిఎస్ఎంలో పనిచేసి ఉంటారు. వీళ్ళ కోసం నేను 22, 23లో ఆ సందర్భంలో వీళ్ళ కోసం ఆ రోజు నేను పోరాటం చేసిన. రామ్కి అనేటువంటి ఒక సంస్థ పట్ల, రామ్కి చేసేటువంటి అన్యాయాల పట్ల, అక్రమాల పట్ల, జిహెచ్ఎంసీని ఎలా కొల్లగొడుతున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు జరిగేటువంటి పట్ల నేను ఆనాడు పెద్ద పోరాటం చేసిన. అలాగే చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు, కార్మికులకు వాళ్ళకి కారుణ్య నియామకాలు చేపట్టాలని అడిగారు. సో దానికి సాక్ష్యంగా ఇవాళ ఈ ప్రభుత్వము 1578 మందికి కారుణ్య నియామకాల కోసం జీవోనిచ్చినటువంటిది. ఇది నిదర్శనం కాదా అని అడుగుతున్నా. వివిధ డిపార్ట్మెంట్లో కూడా కారుణ్య నియామకాలు ఈ ప్రభుత్వం చేపట్టింది. సో నేను చేసినటువంటి పనికి ఇవాళ ఫలితం వస్తే నాకు పదవి వచ్చిన దానికన్నా ఎక్కువ, పంచపక్ష ప్రమాణాలు తిన్నదానికన్నా ఎక్కువ. సో ఇంతకన్నా ఏం కావాలి ఎవరికైనా, ఏ వ్యక్తికైనా? కాబట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఒక మంత్రిగా, ఒక ముఖ్యమంత్రిగా రెండు కూడా తన దగ్గరే ఉన్నాయి. కాబట్టి ఈ వర్గాలకు, కింది వర్గాలకు ఇవాళ కుటుంబ ప్రమాణాలు, జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. వాళ్ళ అంటే ఉద్యోగాలు లేని వాళ్ళకి ప్రభుత్వం భరోసా కల్పిస్తూ ఉద్యోగాలు ఇస్తున్నటువంటి సందర్భంలో డెఫినెట్గా ఇది మిగతా అంశాల పట్ల కూడా ఇదే ఈ రాష్ట్రంలో కొనసాగుతుందని తెలియజేస్తున్నా. ఉద్యోగ నియామకాలకు వస్తే ఆల్రెడీ ఒక 60,000 ఉద్యోగాలు ఈ ప్రభుత్వం నియమించింది. మరి వాళ్ళు ఏం చేశారు? 10 సంవత్సరాలకి 130,000 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చినారు. మేము జస్ట్ వచ్చి ఒక 20 నెలల్లో 60,000 ఉద్యోగాలు కల్పించినాం. అంటే అది రేవంత్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి అని చెప్పాలి కదా. డెఫినెట్గా అన్ని వర్గాలకు, కార్మిక, కర్షక,
మహిళలకి, విద్యార్థులకి, నిరుద్యోగులకి అందరికీ కూడా ఈ ప్రజాపాలనలో న్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఇది ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ ప్రభుత్వం, ఏమంటారు ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం. 100% అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పదలుచుకున్నాను. ఇది మొత్తం మీద సో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉద్దేశించి మాట్లాడుతూనే ఇక కల్వకుంట్ల కవితదంతా కూడా డ్రామా, కేవలం కేసీఆర్ కవిత ఇద్దరు కాలుతున్నటువంటి డ్రామా. ఒకవేళ మంచి పదవి కనుక ఇస్తే బిడ్డ ఈ జాగృతిని పక్కన పెట్టి మళ్ళా తండ్రి దగ్గరికి పోతుంది, బీఆర్ఎస్లో యాక్టివ్గా ఉంటుంది అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి చూద్దాం. ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అటు ఉద్యమకారులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు అందరికీ కూడా సకల జనులకు మేలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ భవిష్యత్తులో మరి ఇచ్చిన హామీలు నెరవేరుస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏందనేది. భవిష్యత్తులో ఎంపీడీసీ, జెడ్పీటీసీ, లోకల్ బాడీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మరి ఖచ్చితంగా ఇవన్నీ నెరవేర్చాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. సో నెరవేరుస్తామని కూడా చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం లెక్క మాట తప్పమని చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇది మొత్తం మీద గన్ పార్క్ నుంచి కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.